రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని, మా బిడ్డల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కాపాడి రక్షించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రి వరకు కూడా మేము ఇంకనూ సజీవులముగా ఉండి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలము మీ యొక్క కృప మాత్రమే నాయన. అయ్యా, ఈ రోజంతా నువ్వు ప్రతి నిమిషం కూడా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా, మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చి సమృద్ధి దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మేము బలహీన పడిపోకుండా, అనారోగ్యంతో ఉండకుండా మాకు శక్తిని దయచేసినందుకు, అయా మా వ్యాపార ఉద్యోగ పరిచర్యల్లో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిని మరొకసారి కుటుంబంతో చేరి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనము, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని భక్తుడు అయ్యా మీ యొక్క ప్రేమను బట్టి, మీరు చూపిస్తున్న కృపను బట్టి మాకు ఈ రాత్రిని తెలియజేస్తున్నాడు తండ్రి. అవునయ్యా, మేము శ్రమల్లో ఉండినప్పుడు, మేము బాధల్లో ఉండినప్పుడు, మేము దుఃఖంలో ఉండినప్పుడు తండ్రి, సమస్తము కోల్పోయిన వారిగా మేము ఉన్నప్పుడు అయ్యా, ఏ ఒక్కరు కూడా మమ్మల్ని తలంచుకోలేదు. ఏ ఒక్క బంధువు, ఏ ఒక్క స్నేహితులు కూడా తండ్రి మమ్మల్ని ఆదరించలేదు. కానీ అయ్యా, మేము ఎటువంటి దీన స్థితిలో ఉన్నా, మేము శ్రమల్లో ఉన్నా అయ్యా, మమ్మల్ని తలంచుకొని మమ్మల్ని రక్షించే దేవుడు అని, అయ్యా మీ ప్రేమ నిత్యమైనదని, మీ ప్రేమ మరచిపోనిదని మరొకసారి రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు కూడా ఈ రాత్రిని ఒంటరి వారు కాదు నాయన, వారికి మీరు తోడై ఉన్నారు. వారిని మీరు ఆదరించి, వారిని తలంచుకొని వారి యొక్క ప్రతి కష్టం నుంచి విడుదల దయచేస్తారని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అయా, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి. పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలని, వారి యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ముఖ్యంగా అయా అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఎవరైతే వ్యాధులతో ఉన్నారో, హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు నాయన, ఆపరేషన్స్ చేయాల్సిన అవసరతలు కలిగి ఉన్నారు ప్రభువా, దయ చూపించండి నాయన. వారి ఎడల మీ కృప చూపించండి. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. మీరు వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పరంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నష్టపోయి దిగులు చెందుతున్నారు నాయన, ఉన్న ధనాన్ని తండ్రి ఎక్కడో పెట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారేమో, ఆ అప్పుల పాలైన పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన, దయ చూపించండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను బహుగా ఆశీర్వదించండి నాయన. చేతుల కష్టార్జితము చేత వారి అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి కృప కనపరచండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే కుటుంబాలలో సమస్యలతో ఉన్నారో అయ్యా, భార్య భర్త మధ్య విభేదాల చేత తండ్రి డైవర్స్ వరకు వెళ్ళిన వారిగా ఉన్నారో దయ చూపించండి. ఎవరైతే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు కలిగి ఉన్నారో ఎవరి మధ్య విభేదాలను తొలగించండి. శాంతితో, సమాధానంతో ఆ కుటుంబాన్ని నింపండి. ప్రతి ఒక్క అపవాది క్రియని యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, ప్రతి డిప్రెషన్ నుంచి విడుదల దయచేయండి నాయన. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. గర్భఫలాలు లేని ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారికి సాటి అయిన సహాయమును మీరు దయచేయండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వీసాలలో, వారి ఇంటర్వ్యూస్లో నాయన ఇమిగ్రేషన్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. పలు దేశాల్లో విస్తరించి ఉన్న అయ్యా మీ ప్రియ బిడ్డలందరికీ మీరు రక్షణ దయచేయండి. వారి ఉద్యోగాలను, వారి చదువులను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా మొరబెడుతున్నాము. వారికి క్షేమాన్ని దయచేయండి. సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వారిని చేర్చమని అడుగుతున్నాము నాయన. అదేవిధంగా ప్రభు గృహాల కొరకు, లోన్స్ కొరకు, అయ్యా వేటి కొరకు అయితే వారు అప్లై చేసుకొని ఉన్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయా సైనికులను, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము.
అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో మంచి నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడికల సమస్యల చేత ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్రను వారికి అనుగ్రహించండి దేవా. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు మా గృహాల దగ్గరికి చేరకుండా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకోమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో సజీవులుగా, సాక్షులుగా నిలవబడగలిగిన ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.